నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు హిమాచల్లో అటల్ సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని వాజ్పేయి కల సాకారమైందని వెల్లడి అటల్ టన్నెల్ ప్రారంభం చారిత్రాత్మకమన్న నరేంద్ర మోదీ సొరంగ నిర్మాణంపై అధ్యయనాలు చేపట్టాలని విశ్వవిద్యాలయాలకు సూచన దేశంలో 83.84% చేరిన కరోనా రికవరీ రాష్ట్రంలో కొత్తగా 1718 కేసులు కోవిడ్తో ఆసుపత్రిలో చేరిన అగ్రరాజ్యం అధినేత తాను క్షేమంగా ఉన్నానంటూ ట్రంప్ వీడియో సందేశం ఇక వివరాలు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది దేశ రక్షణ హిమాచల్ ప్రదేశ్ అభివృద్దిలో కీలకంగా భావిస్తున్న అటల్ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం జాతికి అంకితం చేశారు మనాలి లాహౌల్ స్పితి లోయలను కలుపుతూ రోహతంగ్ వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సొరంగ మార్గాన్ని సరిహద్దు రహదారుల సంస్థ బీఆర్ఓ ఆధ్వర్యంలో నిర్మించారు ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతాల్లో నిర్మించిన అత్యంత పొడవు సొరంగ మార్గంగా అటల్ టన్నెల్గా పిలవచ్చు మరిన్ని వివరాలు చూద్దాం హిమాలయాల్లోని పిర్పంజల్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 10,040 అడుగుల ఎత్తున ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ఓ అసాధ్యమైన పనిని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ సుసాధ్యం చేసింది దశాబ్దం పాటు తీవ్రంగా శ్రమించి 9.02 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించింది సొరంగం సౌత్ పోర్టల్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం సొరంగ నిర్మాణంపై ఏర్పాటైన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు ఆ తర్వాత టన్నెల్ సౌత్ పోర్టల్ నుండి నార్త్ పోర్టల్ వరకు ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ అటల్ సొరంగ మార్గం ప్రారంభం దేశ చరిత్రలో చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు సొరంగం ప్రారంభంతో మాజీ ప్రధాని వాజ్పేయి కల సాకారమైందన్నారు అలాగే కోట్లాది మంది హిమాచల ప్రజలకు ప్రయోజనం చేకూరిందన్నారు సొరంగ నిర్మాణంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు आज का दिन बहुत ऐतिहासिक है आज सिर्फ अटल जी का ही सपना नहीं पूरा हुआ है आज हिमाचल प्रदेश के करोड़ों लोगों का भी दशकों पुराना इंतजार खत्म हुआ है मेरा बहुत बड़ा सौभाग्य है कि आज मुझे अटल टनल के लोकार्पण का अवसर मिला है और जैसा अभी राजनाथ जी ने बताया मैं यहां संगठन का काम देखता था यहां के पहाड़ों यहां की वादियों में अपना बहुत ही उत्तम समय बिताता था और जब अटल जी मनाली में आके रहते थे तो अक्सर उनके पास बैठना गपशप करना और मैं और धूमल जी एक दिन चाय पीते पीते इस विषय को बड़े आग्रह से उनके सामने रख रहे थे और जैसा अटल जी का विशेषता थी वो बड़ी आंखें खोल करके हमें गहराई से पढ़ रहे थे कि हम क्या कह रहे हैं फिर मुंडी हिला देते थे हाँ भाई लेकिन आखिरकार जिस बात को लेकर मैं और धूमल जी उनसे लगे रहते थे वो सुझाव अटल जी का सपना बन गया संकल्प बन गया और आज हम उसे एक सिद्धि के रूप में अपनी आंखों के सामने देख रहे हैं అటల్ జీ 2002లో శంకుస్థాపన చేసిన సొరంగ నిర్మాణ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిందని ప్రధాని ఆరోపించారు
తాము అధికారంలోకి వచ్చాక 6 ఏళ్లలో పూర్తి చేశామన్నారు. ఎంతో సంక్లిష్టమైన నిర్మాణంపై విశ్వవిద్యాలయాలు అధ్యయనాలు జరపాలని ప్రధాని సూచించారు. बहुत बड़े संसाधन है. हमेशा से इन क्षेत्रों के संतुलित और संपूर्ण विकास को लेकर यहां के इंफ्रास्ट्रक्चर को बेहतर बनाने की मांग उठती रही है, लेकिन लंबे समय तक हमारे यहां बॉर्डर से जुड़े इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट या तो प्लानिंग के स्टेज से बाहर ही नहीं निकल पाए या जो निकले वो अटक गए, लटक गए, भटक गए. साल 2002 में अटल जी ने इस टनल के लिए अप्रोच रोड का शिलान्यास किया था. अटल जी की सरकार जाने के बाद जैसे इस काम को भी भुला दिया गया. हालत ये थी कि साल 2013-14 तक टनल के लिए सिर्फ 1300 मीटर यानी 1.5 किलोमीटर से भी कम काम हो पाया था. एक्सपर्ट बताते हैं कि जिस रफ्तार से अटल टनल का काम उस समय हो रहा था, अगर उसी रफ्तार से काम चला होता तो ये सुरंग साल 2040 में जाकर के शायद पूरी होती. అటల్ టన్నెల్ నిర్మాణంలో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఎనలేని కృషి చేసిందంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. టన్నెల్ అందుబాటులోకి రావడంతో రక్షణ పరంగా సైన్యానికి వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. శీతాకాలంలో 4 నెలల పాటు ప్రపంచానికి దూరమయ్యే హిమాచల్ ప్రదేశ్ వాసులకు ఇదో వరమని అన్నారు. సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఈ నిర్మాణం బాటలు వేస్తుందంటూ రాజ్నాథ్ పేర్కొన్నారు. यहाँ पर जो आदिवासी भाई हैं वह दस्तकारी की कला में बड़े ही पारंगत माने जाते हैं. स्वाभाविक है कुछ महीने तक जो ऑल वेदर कनेक्टिविटी न होने के कारण वह शेष भारत से कटे रहते थे. अब अपने दस्तकारी की चीजों को वह केवल हिमाचल प्रदेश ही नहीं बल्कि देश के किसी भी भाग में ले जा सकते हैं और वह अपना व्यापार बढ़ा सकते हैं. यह टनल सामाजिक और आर्थिक विकास की दृष्टि से भी एक बहुत ही महत्वपूर्ण टनल है. और प्रधानमंत्री जी मैं संयोग मानता हूं कि जिस समय आदरणीय अटल जी ने इस टनल को बनाने का संकल्प लिया था, इसकी घोषणा की थी, उस समय भी आप हिमाचल में प्रभारी के रूप में यहां पर मौजूद थे. టన్నెల్ నిర్మాణంతో లేహ్ ప్రజల జీవితాల్లో కొత్త శకం ప్రారంభమవుతుందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ అన్నారు. నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన బీఆర్ఓను ప్రత్యేకంగా అభినందించారు. భద్రతకు పెద్దపీట వేస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ టన్నెల్ ద్వారా రోజుకు 3000 కార్లు, 1500 ట్రక్కులు వెళ్తాయని అధికారులు తెలియజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి లేహ్ జాతీయ రహదారిపై లాహౌల్ స్పిటి జిల్లాలో రోహతంగ్ పాస్ దగ్గర 9.02 కిలోమీటర్ల పొడవున నిర్మించిన అటల్ టన్నెల్ను ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చు. అటల్ టన్నెల్కు సంబంధించి దూరదర్శన్ ప్రత్యేక కథనం. అటల్ టన్నెల్ సొరంగ మార్గానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో 9.2 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మించారు. ఈ నిర్మాణం కోసం 3,300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ సొరంగ మార్గం నిర్మాణంతో మనాలి లేహ్ల మధ్య 46 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దేశ రక్షణ పరంగా కూడా దీనికి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. సరిహద్దుల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా ఈ సొరంగం ద్వారా సామాగ్రిని వేగంగా తరలించే అవకాశం కలిగింది. సాధారణంగా ఇక్కడ 6 నెలల పాటు దట్టంగా కురిసే మంచు వల్ల స్థానికులకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అయితే సొరంగ మార్గం ద్వారా ఈ ఇబ్బంది తొలగనుంది. ఈ సొరంగ మార్గంలో ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్, 60 మీటర్లకు అగ్నిమాపక వ్యవస్థ, 500 మీటర్లకు అత్యవసర మార్గం,
250 మీటర్లకు సీసీ కెమెరా, 2.2 కిలోమీటర్లకు వెలుతురు ప్రసరించే వ్యవస్థ, 1 కిలోమీటర్కు గాలి నాణ్యతను పరీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్ నిర్మాణంతో లాహుల్, స్పితి, పంజీ, లేహ్, లద్దాఖ్ ప్రాంతాలలో వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు వీలు కలిగి రైతులకు ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అలాగే సరిహద్దు ప్రాంతాలలోని మన జవాన్లకు నిత్యావసర వస్తువుల సరఫరాలో ఇక మీదట ఎటువంటి ఆటంకాలు ఉండవు. సొరంగ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరాలని ఆకాంక్షించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కల సాకారమవుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అనుసరించవలసిన వ్యూహాన్ని చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ మధ్యాహ్నం ప్రగతి భవన్లో పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరు కానున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకుగాను పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం ఈ నెల 1వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో విజయానికి అనుసరించవలసిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 79,476 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 64,73,545కు పెరిగింది. వీరిలో 54,27,000 మంది కోలుకొని ఇళ్లకు చేరారు. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 75,628 మంది కోలుకోవడంతో దేశవ్యాప్తంగా రికవరీ రేటు 83.84% పెరిగింది. మరణాల రేటు 1.56% ఉంది. కాగా మరో 9,44,000 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో తాజాగా 1,718 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు 1,67,846 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు. రాష్ట్రంలో కోలుకున్న వారి రేటు 85.05% పెరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. మరణాల రేటు 0.58% ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,328 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 30 లక్షలకు పైగా కరోనా పరీక్షలను నిర్వహించారు. హైదరాబాద్ మల్లేపల్లిలో మోడల్ ఐటీఐ కళాశాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల వ్యయంతో మోడల్ ఐటీఐలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మల్లేపల్లిలోని ఐటీఐ కళాశాలలో 10 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. కేంద్రం విద్యారంగానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. 33 ఏళ్ల తర్వాత నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యారంగం సమగ్రాభివృద్ధికి బాటలు వేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కూడా పాల్గొన్నారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నామని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి జడ్చెల్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పల్లె ప్రగతే దేశ ప్రగతిగా భావించి రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుందని వెల్లడించారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టం దేశానికి ఆదర్శమవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. త్వరలో జరగనున్న బీహార్ శాసనసభ ఎన్నికల్లో పొత్తుల ఖరారుపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ దృష్టి సారించింది. మిత్రపక్షాలతో సీట్ల పంపకాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ భూపేంద్ర యాదవ్, బీహార్ ఎన్నికల ఇన్ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఉదయం ఢిల్లీలో సమావేశమయ్యారు. పాట్నాలో పార్టీ నేతలతో చర్చలు జరిపిన అనంతరం భూపేంద్ర యాదవ్, ఫడ్నవీస్ ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్తో సీట్ల సర్దుబాటుపై పార్టీ సీనియర్ నేత అమిత్ షా చర్చలు జరిపారు. అయితే ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 28 నుంచి 3 విడతల్లో బీహార్ శాసనసభకు పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు చేపడతారు. 2015 శాసనసభ ఎన్నికల్లో ఎల్జేపీ ఇతర మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ పోటీ చేసింది. కాగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. అయితే ఆర్జేడీతో విభేదాల దరిమిలా జేడీయూ ఎన్డీఏలో చేరింది. ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. హిమాచల్లో అటల్ సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని, వాజ్పేయి కల సాకారమైందని వెల్లడి. అటల్ టన్నెల్ ప్రారంభం చారిత్రాత్మకమన్న నరేంద్ర మోదీ. సొరంగ నిర్మాణంపై అధ్యయనాలు చేపట్టాలని విశ్వవిద్యాలయాలకు సూచన. దేశంలో 83.84% చేరిన కరోనా రికవరీ. రాష్ట్రంలో కొత్తగా 1718 కేసులు. కోవిడ్తో ఆసుపత్రిలో చేరిన అగ్రరాజ్యం అధినేత. తాను క్షేమంగా ఉన్నానంటూ ట్రంప్ వీడియో సందేశం.